వీళ్ళేం మాట్లాడుకుంటున్నారు? మమ్మల్ని దెబ్బ కొట్టడానికి ప్లాన్లు ఏమైనా చేస్తున్నారా? ఒక్క నిమిషం నీ ఫోన్ ఇవ్వు వీర్రాజు, మా శివ వదినతో మాట్లాడాలి. ఇదిగో. శివ వదినకి ఫోన్ చేశాను కానీ లిఫ్ట్ చేయట్లేదు వీర్రాజు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో వాయిస్ మెసేజ్ చేసేదినా. శివ ఫ్రీ అయినప్పుడు వింటుంది. వదినా, ఆ రోజు కకు కము కదకకి కపకస్ దొరికిన దాంట్లో ఉండే కఫో కటో కలాకనే కపే కద్ద కసై కజులో ఇంటికి కపాకర్సికల్ వచ్చింది. నాకెందుకో డౌట్గా ఉంది వదినా. ఆ కపాకర్సిలో ఉన్న కఫో కటోకి కమా కమా కయ్య వాళ్ళకి మా కా కమ్మ తప్పిపోవడానికి సంబంధం ఉండొచ్చు. ఏం చేస్తున్నావు? అన్నయ్య, అది నా ఫోన్. నీ ఫోన్ తనకెందుకు ఇచ్చావు? అర్జెంటుగా ఎవరికో ఫోన్ చేస్తారంటే ఇచ్చాను. ఎవరికి? ఫ్రెండ్కి. శివ ఫ్రెండ్ కాదే, వదిన కదా. శివ అంటే నీకు పడదు కదా. అసలు శివకి ఏం చెప్పాలనుకున్నావు? తిన్నారా? అన్నయ్య బాగున్నాడా? అక్కల్ని చెల్లిని బాగా చూసుకోమని చెప్పాలనుకున్నాను. మరది చెప్పడానికి భయపడుతున్నావు ఎందుకు? నేనేం భయపడట్లేదు బావా. ఓహో, ఫోన్ కలవలేదని వాయిస్ రికార్డ్ చేసావా? కకు కము కదకకి కపకస్ దొరికిన దాంట్లో ఉండే కఫో కటో కలాకనే కపే కద్ద కసై కజులో ఇంటికి కపాకర్సికల్ వచ్చింది. ఏయ్, ఏంటిది కక్కక్క అంటుందేంటి? కాగ్గోలా. అది కా భాష బావా. కా భాషలోనే వాళ్ళంతా ఎలా ఉన్నారని మాట్లాడుతున్నాను. నా చెల్లికి ఏమొచ్చని ఇలా పెట్టావు? తనకి మామూలుగా చెప్తేనే అర్థం కాదు, ఇలా కా భాషలో పెడితే ఇంకేం అర్థం అవుతుంది? అందరూ నీలా ఉండరు కదా బావా. మా వాళ్ళకి భాష అర్థం కాకపోయినా భావం అర్థమైతే చాలు. కా భాషలో మమ్మల్ని ఇరికించడానికి ప్లాన్ చేయట్లేదు కదా? బావా, నువ్వు కూడా భయపడుతున్నావు? భయం కాదు, నువ్వేం మాట్లాడావో తెలుసుకోవాలి కదా. తెలుసుకో, దానిలో ఏముంది? రే, ఈ కా భాష నీకేమైనా తెలుసా? నాకేం తెలుసు, నేను కూడా ఫస్ట్ టైం వింటున్నా. ఏదో కక్క కక్క అంటుంది వదిన. నువ్వు మాట్లాడావు కానీ శివకు అర్థం కాదులే. అనయ్య, ఆ ఫోన్ ఇచ్చేయి. కావాలంటే చెప్పు బావా, కా భాష నీకు కూడా నేర్పిస్తాను. ఎలాగో నువ్వు ఇప్పుడు ఖాళీనే కదా. అక్కర్లేదు. ఎసరు వేడెక్కింది. కడిగిన బియ్యం అందుకో బాబు. అన్నం ఉడికేలోపు నేను కూర కూడా చేసేస్తాను. నేను సాయం చేస్తానమ్మా. ఏంటి అలా చూస్తున్నారు? మీరు వంట చేస్తుంటే అమ్మ గుర్తొస్తుంది. ఇందాక అమ్మా అని పిలిచారు, అప్పుడే మర్చిపోయారా? అయ్యో లేదమ్మా. అయితే అందరూ కలిసి వంటకి సాయం చేయండి.
చెప్పండమ్మా, ఏం చెయ్యాలి? మిక్సీ, గ్రైండర్ రుబ్బడం ఏదైనా చేసేస్తాను. పప్పుచారు దగ్గర నుంచి గోంగూర పచ్చడి వరకు నాకన్ని వంటలు వచ్చు. ఏదైనా వండమంటావా అమ్మా? వంటల్లో నేను కూడా హెల్ప్ చేస్తానమ్మా. ఏం చేస్తావు? టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తావా? మీరెవరూ వండాల్సిన అవసరం లేదు, నేనే వండి పెడతాను. వంట సామాన్లు ఏవి ఎక్కడున్నాయో చెప్పండి చాలు. హా, ఇలాంటి పని నేను ఈజీగా చేయగలను. నువ్వు అది కూడా సరిగ్గా చేయవులే. కారం అడిగితే కందిపప్పు ఇస్తావు, ఉప్పు అడిగితే చక్కెర వేస్తావు. స్టవ్ మీద మంట పెట్టావు, కానీ ఇప్పుడు నాకు మండిపోతుంది. భార్యను ఆట పట్టించాలని అలా అన్నాడులేమ్మా. హా, అలా అయితే ఓకే. ఆ పసుపు అందుకో బాబు. ఉప్పెక్కడా? ఇక్కడ తీసుకో అమ్మా. ఉప్పు చేతికి ఇవ్వకూడదమ్మా, రుణపడిపోతాం. అమ్మకు, అన్నయ్య, అక్కలు అందరూ రుణపడి ఉండొచ్చు, కానీ నాకు మాత్రం అమ్మే రుణపడిపోయింది. అదేంటి అలా అంటావు? అమ్మ నీకెలా రుణపడిపోయిందమ్మా? మిమ్మల్ని ఎత్తుకొని ఆడించింది, లాలించి బుజ్జగించింది. కానీ నేనప్పుడు నెలల పాపని కదా, నాకు కథలు చెప్పకుండానే వెళ్ళిపోయింది కదా అమ్మ. అమ్మ నాకు బోలెడు కథలు చెప్పాలి. అదంతా ఎంత బాకీ పడిపోయింది. వస్తుందమ్మా, మీ అమ్మే మీకొచ్చి నీకు చక్కటి కథలు, చందమామ కథలన్నీ చెప్తుంది. నువ్వు ఫీల్ అవ్వకు కుముదా. ఇప్పుడు మీరు వంట చేయండి, నేను కథ చెప్తాను. నువ్వు రోజు చెప్పేది కథలే కదా. నువ్వేదో బాగా వండుతావని పొగిడారని రెచ్చిపోకు. వంట బాగా రావాలి కదా. నాకు సరిగ్గా కుదరకపోని ఈ అమ్ముంది కదా, బ్రహ్మాండంగా వండి పెడుతుంది. అంటే నువ్వు చేయవా? చేస్తాను, వెరైటీగా ఏదైనా చేస్తాను. వెరైటీగా ఏం చేస్తావన్నయ్య? అమ్మ చేసి పెట్టేది బియ్యంతో పాయసం. బియ్యంతో పాయసమా? ఎలా చేస్తారన్నయ్య? నేను చేస్తానమ్మా. అందులో బెల్లం వేయాలి. ఎలా చేస్తానో ఇప్పుడు చూడండి. అమ్మా, మీకీ ఇల్లు కొత్తైనా ఎప్పటినుంచో చేస్తున్నట్టు భలే ఫాస్ట్గా చేస్తున్నారే. అమ్మకు లోకమే కొత్త కాదు, అలాంటిది ఈ ఇల్లు కొత్త కాదు. ఎంత బాగా మాట్లాడుతుందో ఈ అమ్మ. అమ్మోరినే చూస్తున్నట్టుంది. నా కన్న తల్లిని చూసి చాలా రోజులైందని బాధపడేవాణ్ణి. కానీ ఈ తల్లి వచ్చి వంట చేస్తుంటే ఆ భారం అంతా దిగిపోయిందమ్మా. అమ్మా, ఆకలేస్తుంది. ఇంకెంతసేపమ్మా? అయిపోయిందమ్మా, 2 నిమిషాలు. శివపార్వతి, నీకు వంటొచ్చా? హా, వచ్చమ్మా. ఏమొచ్చు? మజ్జిగ పులుసు. మజ్జిగలో 2 ఉల్లిపాయలు, 4 కరివేపాకులు వేసి మామా అనిపించేస్తుంది. హలో సారు, అలా చేసేది నేను కాదు, తమరు. నన్ను అలా ఇన్సల్ట్ చేసావనుకో, నీకు గోరింటాకుతో వండేస్తాను. ఏమనుకున్నావో? వంట నేర్చుకోమ్మా. భర్తకి, పిల్లలకి వండి పెట్టడంలోనే అమ్మకు ఆనందం ఉంటుంది. చిన్నప్పటి నుంచి వండి పెట్టే అవకాశం దొరకలేదమ్మా. ఇప్పుడు ఆడపడుచులున్నట్టు ఒకప్పుడు మా అక్క ఉండేది. తను వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళే కదా
నాకు అక్కలైనా చెల్లెళ్ళైనా. వంటలన్నీ అయిపోయాయి. ఎంత బాగా వండి పెడుతుందో అమ్మ. అమ్మ కూడా ఇలాగే సంబరంగా మాట్లాడుతూ చేసేదమ్మా. ఏందబ్బోడా మొహం అట్టా పెట్టుండావో? ఆ ఫోటో గురించి ఎంక్వైరీ చేయొద్దని నీ పెళ్ళానికి చెప్తానని చెప్పావు, చెప్పినావా? మన టైం ఏమో బాగాలేదనిపిస్తుంది నాన్న. దానికి వార్నింగ్ ఇవ్వడానికి వెళ్తే అమ్మ అది కలిసి సస్పెండ్ అయ్యి పని పాట లేకుండా తిరిగే గాలి వెదవి నువ్వు చెప్పినట్టు మేమెందుకు వినాలి అన్నట్టు మాట్లాడారు. అయితే మీ అమ్మ తిరుపతికి, నీ పెండ్లం నాగవల్లికి నువ్వు లోకువైపోయావన్నమాట. నాన్న, పొద్దునొచ్చిన ఫోటో గురించి పూర్తిగా తెలిస్తే మా అమ్మ ముందు నువ్వు కూడా లోకువైపోతావు అనిపిస్తుంది. నేను కూడా దాని గురించే కంగారు పడుతున్నాను అబ్బోడా. అయ్యగారు, అయ్యగారు, అయ్యగారు! వీడెందుకు వచ్చాడ్రా? మళ్ళీ ఏదో మోసుకొస్తున్నట్టున్నాడు. అయ్యగారు! ఆ? అయ్యా, ఏందిరా? అయ్యా, మన పొలంలో ఎవరో పూజ చేశారయ్యా. పూజ? ఏ దేవుడికి? పూజ చేసిన దేవుడు కాదయ్యా. క్షుద్ర పూజలు ఏమైనా చేశారా? లేదయ్యా, శాంతి పూజ చేశారు. శాంత? మనకే మనశ్శాంతి లేదు. శాంతి పూజలు ఎవర్రా చేసింది? ఎవరు చేశారో తెలియదు కానీ పూజ చేసి ఆ సామాన్లన్నీ అక్కడే వదిలిపెట్టిపోయారయ్యా. చూస్తే మీకే అర్థమవుతుందని తీసుకొచ్చాను. ఎవరో పూజ చేస్తే దాని తాలూకా వస్తువులు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఇది క్షుద్ర పూజ అయితే నేనెందుకు తీసుకొస్తానమ్మా? ఎవరిదో ఫోటో పెట్టి పూజ చేశారు. ఆ ఫోటో చూస్తే మీరే గుర్తుపడతారని తీసుకొచ్చా. ఫోటోనా? సంచిలో ఉన్నవన్నీ బయటికి తీ. అలాగేనమ్మా. ఇవన్నీ పెట్టేసి ఏ పిచ్చోడు పూజ చేశాడో మన పొలంలో? ఈ ఫోటోని మన ఇంటికి పోస్టులో పంపించారు. అవును వదినా, అది ఇది సేమ్ ఫోటో. పొలంలో ఈ ఫోటో పెట్టి ఎవరు పూజ చేసి ఉంటారు? ఆఖరికి అన్నముద్ర కూడా పెట్టారమ్మా. సరే, నువ్వు వెళ్ళు. అలాగేనమ్మా. ఇవన్నీ చూస్తుంటే ఎవరో పిండ ప్రదానం చేసినట్టుగా అనిపిస్తుంది. ఫోటోలో ఉన్న డేట్కి ఈ రోజు డేట్కి మ్యాచ్ అయింది. ఇప్పటికైనా చెప్పు మామయ్య, అసలు ఆ ఫోటో ఏంటి, ఆ పూజలేంటి? ఏంటండి ఇది? పొద్దున్నే పోస్ట్ రావడం, అడిగితే మీరు చెప్పకపోవడం, అదే ఫోటోకి పొలంలో పూజ చేయడం, ఇవన్నీ చూస్తుంటే మీకు ఈ ఫోటోకి ఏదో సంబంధం ఉండే ఉంటుంది. అసలు ఆ ఫోటోలో ఉన్నది ఎవరు? చెప్పండి, చెప్పండి, చెప్పండి. 12 ఏళ్ల క్రితం చనిపోయిన ఆవిడ ఫోటో మన ఇంటికి ఎందుకు వచ్చింది?
ఆ ఫోటోలో ఉన్న ఆవిడకు మీకు ఏంటి సంబంధం? నాకు తెలియకుండా పెళ్లి చేసుకున్నారా లేదా సెటప్ పెట్టారా? అత్తయ్య, ఏయ్ తిరుపతి, ఇన్నాళ్ళు కుక్కిన పెన్ల పడుండావు, అట్టాగే పడుండు. ఆ ఫోటో ఏంది, దాని కథ ఏంది అని అడిగావో చంపేస్తా. ఆల్రెడీ మీరు చంపేసిన ఆవిడ ఫోటోనే అయ్యుండొచ్చు మావయ్య. అసలు నిన్ను ఎవరు చంపకుండా చూసుకోండి. ఎందుకంటే ఈ ఇంటికే ఫోటో పంపించారు, మన పొలంలోనే పూజ చేశారు. రేపు మీకేదైనా అయితే మేమంతా కలిసి అదే పూజ మీకు జరిపించాల్సి వస్తుంది. మా నాన్నని అంత మాట అంటావే? అత్తయ్యని మావయ్య కొట్టినట్టు నువ్వు కూడా ఒక దెబ్బ కొడితే పడుంటుంది అనుకుంటున్నావేమో. నేను అత్తయ్యలా మంచిదాన్నే కాని కొట్టినా తిట్టినా భరించేదాన్ని మాత్రం కాదు బావా. ఇలా ఆవేశపడిపోయే ఉద్యోగం పోగొట్టుకున్నావు. అదే ఆవేశంలో వదిననేమైనా చేస్తే వాళ్ళన్నయ్య ఊరుకోడు. మొన్న నాన్నని అటాక్ చేసినట్టే నిన్ను పెట్రోల్ పోసి తగలబెడతాడు. రాయ్ రాయ్, మీ మొహాలు కూడా నాకు చూపించకండి. వెళ్ళండి ఇక్కడి నుంచే. చేత కాకనే చెయ్యి చేసుకుంటున్నారు. వెళ్దాం పదండి. అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వకుండా అరవడం ఎందుకన్నయ్య? అరవడం కాదురా, ఆ ఫోటో గురించి వివరాలు అడిగితే మీ అందరినీ ఓ గదిలో వేసి పాములతో కరిపించేస్తానేమనుకున్నారు. పదండి ఇక్కడి నుంచే. బాబు, నేను పెడతానులే. పర్వాలేదమ్మా, ఆకలేస్తుందని చెప్పిన నీకు అన్నం పెట్టకుండా శ్రమ పెట్టాం. అయ్యో, అవేం మాటలు. అమ్మ ఎప్పుడూ అలసిపోదు నాన్న. మీ అందరికీ నేను వడ్డిస్తాను కదా. అయ్యయ్యో, ఏమైందే? అమ్మ వడ్డించినా మనం ఎలా తింటాం? చేతులకి గోరింటాకుంది కదా, కడిగేసుకుందాం. వెంటనే కడిగేస్తే ఎర్రగా ఎలా పండుతుంది? అప్పుడు మీకొచ్చే మొగుళ్ళు మంచివాళ్ళు కాదని మీరే కొయ్యో మొర్రో అంటారు. నీ మాటలతో వాళ్ళని బెదిరించి బెంగ పెట్టుకునేలా చేస్తావా ఏంటి? అబ్బో, అప్పుడే సంబంధాలు చూసేసినట్టు. మీరాగండి. ఇంకొద్దిసేపు అలాగే చేతులకు గోరింటాకు ఉండనివ్వండి. శివపార్వతి అన్నట్టుగా గోరింటాకు ఎంత ఎండితే అంత మంచిగా పండుతుంది. మరి మేము తినేదెలా? ఈ అమ్మని నేను తినిపిస్తాను కదమ్మా. అవునా? ఎందుకులేమ్మా, మీకు ఆకలిగా ఉందని చెప్పారు, కానీ ఓపిగ్గా మా అందరికీ వండి పెట్టారు. మళ్ళీ మీరు తినకుండా మాకు తినిపిస్తారా? ఏం పర్లేదమ్మా. పిల్లలకి తల్లి తినిపిస్తే వచ్చే సంతోషానికి మించి ఏముంటుంది? నా చెల్లెళ్ళకి నేను తినిపిస్తానులేమ్మా. ఏ బాబు, ఈ అమ్మ తినిపించకూడదా? నువ్వు ఆగు బావా. నీ చేతి ముద్దలు తినడానికి నీ చెల్లెళ్ళు ఎప్పుడూ నోరెళ్ళబెట్టుకునే ఉంటారు. ఈ అమ్మని తినిపించనివ్వు. అమ్మ చేతి వంట రుచి ఎంత బాగుంటాయో. చిన్నప్పుడే అమ్మని పోగొట్టుకున్న దాన్ని కదా, అందుకే ఆశగా అడిగాను. మా అమ్మ కూడా మమ్మల్ని చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయింది. వదిలేసి వెళ్ళుండదమ్మా. అవునమ్మా, మా చెల్లెళ్ళని నాకు అప్పచెప్పి వెళ్ళింది. పని మీదే వెళ్ళింది. ఇన్నేళ్ళైనా తిరిగి రాలేదంటే
ఎంత పెద్ద పని అమ్మ భుజాన వేసుకుందో. శిక్ష వేసుకున్నాను గంగా. వరదరాజులు చేసిన అన్యాయానికి ఇన్నేళ్లు నేను శిక్ష అనుభవించాను. సరే, మీకు తినిపిస్తానుండండి.